హాయ్ గైస్, వెల్కమ్ టు కోడ్జన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అకౌంట్కి కాంటాక్ట్కి ఒక రిలేషన్షిప్. జనరల్గా అకౌంట్ అండ్ కాంటాక్ట్ రిలేషన్షిప్ అనగానే లుకప్ రిలేషన్షిప్ అనేసి డైరెక్ట్గా అనుకుంటాం, బట్ అది కాదు. ఇక్కడ మనం కాంటాక్ట్ ఆబ్జెక్ట్కి వెళ్తాం. ఇక్కడ చూసేసి లుకప్ రిలేషన్షిప్ అనుకుంటాం. లుకప్ రిలేషన్షిప్ ఏంటంటే, ఎప్పుడైతే మనం పేరెంట్ రికార్డ్ అనేది డిలీట్ చేస్తామో, ఇక్కడ పేరెంట్ రికార్డ్ అకౌంట్ రికార్డ్ అనేది డిలీట్ చేస్తామో, చైల్డ్ రికార్డ్ అనేది డిలీట్ అవ్వకూడదు. చైల్డ్ రికార్డ్ వచ్చేసి కాంటాక్ట్. ఎప్పుడైతే అకౌంట్ రికార్డ్ డిలీట్ చేస్తామో, చైల్డ్ రికార్డ్ కాంటాక్ట్ రికార్డ్ డిలీట్ అవ్వకూడదు. అలాగే మాస్టర్ డీటెయిల్ రిలేషన్షిప్ ఏంటంటే, ఎప్పుడైతే పేరెంట్ రికార్డ్ అంటే అకౌంట్ రికార్డ్ అనేది డిలీట్ చేస్తామో, చైల్డ్ రికార్డ్ కాంటాక్ట్ రికార్డ్ అనేది డిలీట్ అవ్వాలి. ఇక్కడ మాస్టర్ డీటెయిల్కి కూడా ఎగ్జాంపుల్గా అకౌంట్ అండ్ కాంటాక్ట్ తీసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు అకౌంట్ రికార్డ్ అనేది లుకప్ అకౌంట్ అని ఒక అకౌంట్ రికార్డ్ అనేది క్రియేట్ చేశాం. కాంటాక్ట్ రికార్డ్ కూడా ఇక్కడే రిలేటెడ్లో క్రియేట్ చేస్తాం. లుకప్ కాంటాక్ట్. సో మనకి ఇక్కడ అకౌంట్ నేమ్ లుకప్ అకౌంట్, కాంటాక్ట్ రికార్డ్ నేమ్ లుకప్ కాంటాక్ట్. ఈ ఐడీస్ అవసరం. ప్రస్తుతానికి మనకి ఇక్కడ క్వరీ చేస్తున్నాను. ఎన్ని అకౌంట్స్ ఉన్నాయి? 11 అకౌంట్ రికార్డ్స్. కాంటాక్ట్ రికార్డ్స్ 16. 11 అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయి, కాంటాక్ట్ రికార్డ్స్ వచ్చేసి 16. ఎప్పుడైతే మనం కాంటాక్ట్ రికార్డ్ అనేది క్రియేట్ చేసేటప్పుడు అకౌంట్ రికార్డ్ కంపల్సరీ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాంటాక్ట్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు టెస్టింగ్ ఇక్కడ మన అకౌంట్ ఇవ్వట్లేదు. లుకప్ రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు, లుకప్ రిలేషన్షిప్ ఉన్నప్పుడు రికార్డ్ క్రియేట్ చేసేటప్పుడు కాంటాక్ట్ రికార్డ్ పేరెంట్ రికార్డ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పేరెంట్ యొక్క అవసరం లేకుండానే మనం చైల్డ్ రికార్డ్ అనేది క్రియేట్ చేయవచ్చు. మనకి 11 అకౌంట్ రికార్డ్స్ ఉన్నాయి, 16 కాంటాక్ట్ రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను అకౌంట్ రికార్డ్ అనేది డిలీట్ చేస్తాను. బుక్ అకౌంట్. ఇక్కడ ఈ అకౌంట్ రికార్డ్ డిలీట్ చేస్తే లుకప్ రిలేషన్షిప్ ప్రకారం మనకి చైల్డ్ రికార్డ్ అనేది డిలీట్ అవ్వకూడదు. ఇక్కడ మనకి 11 రికార్డ్స్, 16 రికార్డ్స్. ఇప్పుడు అకౌంట్ డిలీట్ చేసాం కాబట్టి 10 రికార్డ్స్ అయిపోయి, కానీ ఇక్కడ క్వరీ చేస్తే 15 వస్తుంది. లుకప్ కాంటాక్ట్. ఓకే, మనకి రికార్డ్ అయితే డిలీట్ అయింది. కాకపోతే మనం ఒక ఎక్స్ట్రా రికార్డ్ క్రియేట్ చేసాం కాబట్టి కాంటాక్ట్లో 16 అని చూపిస్తుంది. మీకు ఎగ్జాంపుల్కి ఇంకొక రికార్డ్ క్రియేట్ చేస్తాను. లుకప్ అకౌంట్ 2. అలాగే లుకప్ అకౌంట్ కాంటాక్ట్. లుకప్ అకౌంట్ టు కాంటాక్ట్ అకౌంట్ 2 అనే రికార్డ్స్ క్రియేట్ చేశాను. లుకప్ కాంటాక్ట్ 2 ఒక
లుకప్ అకౌంట్, ఇది అకౌంట్ రికార్డ్. డిలీట్ చేయగానే మనకి డిలీట్ అయిపోతుంది. ఇక్కడ 11 రికార్డ్స్ వచ్చేసి ఇక్కడ 17 రికార్డ్స్. ఇప్పుడు ఇక్కడ 16 రికార్డ్స్ కాంటాక్ట్ రికార్డ్స్, 10 రికార్డ్స్ అకౌంట్ రికార్డ్స్. క్యాస్కేడింగ్ డిలీట్ అనేది లుకప్కి అకౌంట్కి పాసిబుల్ అవుతుంది. క్యాస్కేడింగ్ డిలీట్ అంటే ఎప్పుడైతే పేరెంట్ రికార్డ్ మనం డిలీట్ చేస్తామో చైల్డ్ రికార్డ్స్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. అలాగే మనం ఎప్పుడైతే పేరెంట్ రికార్డ్ అనేది అన్డిలీట్ చేస్తామో రీసైకిల్ బిన్ నుంచి ఆటోమేటిక్గా చైల్డ్ రికార్డ్ కూడా వచ్చేస్తుంది. ఇక్కడ మనకి 10 అకౌంట్స్ ఉన్నాయి, 16 కాంటాక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం రన్ చేస్తే 11 అకౌంట్స్, 17 కాంటాక్ట్స్. ఈ క్యాస్కేడింగ్ డిలీటింగ్ అండ్ అన్డిలీటింగ్ అనేది అకౌంట్కి కాంటాక్ట్కి పాసిబుల్ అవుతుంది. ఇది ఒక స్పెషల్ ఫీచర్ సేల్స్ఫోర్స్ అకౌంట్ అండ్ కాంటాక్ట్కి స్పెషల్గా ఇస్తుంది. రిలేషన్షిప్ బిట్వీన్ అకౌంట్ అండ్ కాంటాక్ట్ అంటే ఈసారి నుంచి డైరెక్ట్గా లుకప్ రిలేషన్ అని చెప్పకుండా లుకప్ రిలేషన్షిప్ ప్లస్ పార్షియల్ మాస్టర్ డీటెయిల్ అని చెప్పండి. ఆర్ యూ కెన్ యాడ్ క్యాస్కేడింగ్ డిలీటింగ్ అనేది లుకప్కి అకౌంట్ రికార్డ్ అండ్ కాంటాక్ట్కి పాసిబుల్ అవుతుంది అని చెప్పండి. థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే యూస్ఫుల్ అయితే కోడ్ జన్ తెలుగుకి సబ్స్క్రైబ్ చేయండి.